చెప్పుకున్నారు. ఇటు అపర్ణ లాంటి పరిస్థితి మరొక అమ్మాయికి రాకూడదు అంటూ, అలాగే వాడికి కఠిన శిక్ష వేయాలంటూ ఇటు తల్లిదండ్రులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇటు సుధీర్ అలాగే అపర్ణకు సంబంధించిన ఆ పెళ్ళి ఫొటోస్ని మనం చూస్తున్నాము. ఇటు అపర్ణ సుధీర్ ఇద్దరు మరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒక 3 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సుధీర్ ఆ 3 సంవత్సరాల తర్వాత ఇటు సుధీర్ మరొక అమ్మాయితో వివాహేతర సంబంధంలో ఉండడంతో మొత్తానికైతే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకుంది. ఇటు వైష్ణవి హరిబాబు ఇన్సిడెంట్ మనం మరవకముందే, ఇటు వైష్ణవికి న్యాయం జరగకముందే ఇటు మరొక హరిబాబులా సుధీర్ ఇటు నిండు గర్భిణిగా ఉన్న భార్య అపర్ణను అతి కిరాతకంగా చంపేశాడు. మరి నిండు గర్భిణి 10 రోజుల్లోనే ఇటు డెలివరీ డేట్ ఉన్న సమయంలో మరి ఇలాంటి ఒక డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు? ఇటు సుధీర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనం గతంలో ఒకసారి చూస్తే ఇటు హరిబాబు కూడా గతంలో వైష్ణవిని ప్రేమిస్తున్నా అని వెంటపడి తన కోసం ప్రాణాలైనా తీసుకుంటానంటూ వెంటపడి తన ప్రాణాలనే తీసేదాకా వచ్చాడు హరిబాబు కూడా ఇలానే సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు వైష్ణవికి పలుమార్లు మెసేజ్లు చేసి నీకోసం నేను ఏదైనా చేయడానికి రెడీ, నా దగ్గర డబ్బులున్నాయి, నా ఇల్లు అమ్ముకొని వచ్చేస్తా, డబ్బులన్నీ తీసుకొని వస్తా, నీకు ఏం కావాలంటే అదే, నేను మీ ఇంట్లోనే ఇల్లరికానికి ఉంటా, మీతోనే ఉంటా, మా అన్నలు వీళ్ళందరూ సపరేట్గా ఉంటున్నారు అంటూ ఇటు హరిబాబు కట్టుకథలు చెప్పి వైష్ణవిని ఎలా మోసం చేశాడో, ప్రాణమైనా తీసేసుకుంటా అంటూ చెప్పిన వ్యక్తే ప్రాణాలు తీసేశాడు. ఇక్కడ అంతకంటే ఘోరం. అక్కడ 4 నెలల ప్రెగ్నెంట్ వైష్ణవి, ఇక్కడ అపర్ణ 9 నెలల గర్భవతి, నిండు గర్భవతి. ఒక నిండు గర్భిణి, ఇంకొక 10 రోజుల్లో డెలివరీ డేట్ ఉన్న గర్భిణిని మరి శ్రీమంతం అని చెప్పి కూడా ఇంటికి తీసుకెళ్ళి వారం రోజులు చిత్రహింసలకు గురి చేశాడు. మరో పక్కన ఇంకొక మహిళతోని వివాహేతర సంబంధం ఉందంట సుధీర్కి. నేను గతంలో కూడా కొన్ని వీడియోస్కి సంబంధించి ఇలాంటి విషయాలు విన్నప్పుడు గతంలో కూడా కొన్ని మాటలు చెప్పాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు ఎదుటి వాళ్ళతో ఇబ్బంది ఉంది, ఏ ఉద్యోగంలోనైనా ఇబ్బంది ఉంది, ఒక ఇంట్లో ఇబ్బంది ఉంది, ఒక ఊర్లో ఇబ్బంది ఉంది, ఒక ఆఫీస్లో ఇబ్బంది ఉంది, మీ వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాంటి తీవ్రమైన డెసిషన్స్ తీసుకునే బదులు అక్కడి నుంచి వాకౌట్ చేయండి, కొంత కూలింగ్ పీరియడ్ తీసుకోండి, దాని తర్వాత ఆలోచించండి లైఫ్లో ఏం చేయాలని. జస్ట్ పక్కకు వెళ్ళిపోతే సరిపోతుంది, ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏముంది సుధీర్? ఇటు హరిబాబు కూడా అదే మిస్టేక్. ఇటు వైష్ణవిని ఎంతో ప్రేమించాను, నీకోసం ఏదైనా చేస్తాను, నా ఆస్తులన్నీ అమ్ముకొని నీ ఇంటికి ఇల్లరికానికి వస్తాను అంటూ ఇటు వైష్ణవికి కూడా ఇలాంటి కథలే చెప్పాడు. ఇవన్నీ చెప్పి దాని తర్వాత తన ఇంట్లోనే తన తల్లిదండ్రులు ఉన్న సమయంలోనే ఇటు తన ప్రాణాలు తీశాడు. దాని బదులు ఆ ఇంట్లోంచి జస్ట్ వాకౌట్ చేసి వెళ్ళిపోవచ్చుగా, వాళ్ళ జీవితాల నుంచి బయటికి వెళ్ళిపోవచ్చుగా. సో మరొక ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు, మరొక హరిబాబు అని చెప్పుకోవచ్చు. ఇటు సుధీర్ కూడా అపర్ణని ప్రేమించి పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు ఉండి ఇటు రేపో మాపో ఒక 10 రోజుల్లోనే వాళ్ళిద్దరి ప్రేమకు ఒక ప్రతిరూపం, ఒక పాపో బాబో రాబోతున్న సమయంలో ఒక నిండు గర్భిణి అని కూడా చూడకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఆల్రెడీ ఈ నెల 17న తను తన లైఫ్ని ఎండ్ చేసుకుందామంటూ ఒక డెసిషన్ తీసుకొని మొత్తానికైతే ఆ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో తన తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉన్న తర్వాత కూడా ఆ లాస్ట్ మినిట్లో కూడా వెళ్ళి ఆ వెంటిలేటర్ని, ఎప్పుడో సినిమాల్లో చూసాము ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి క్యారెక్టర్స్ని, సినిమాల్లో వెంటిలేటర్ పైన ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో కొంతమంది ఆ వెంటిలేటర్ మాస్క్ని తీసేసి వాళ్ళని చంపడం అనేది సినిమాల్లోనే చూశాను. కానీ నిజ జీవితంలో కూడా సుధీర్ అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి ఒక వ్యక్తి. ఎంత దారుణం అంటే నిండు గర్భిణిగా ఉంది భార్య, రేపో మాపో ఒక 10 రోజుల్లో ఒక పాపో బాబో నాకు రాబోతున్నాడు అని కూడా ఆలోచించకుండా వివాహేతర సంబంధం కోసం ఇంకో మహిళ కోసం ఇలాంటి ఒక స్టెప్, ఇలాంటి ఒక డెసిషన్ సుధీర్ తీసుకున్నాడు. అలాంటి సుధీర్ని ఏం చేయాలి? ఇలాంటి వ్యక్తులని ఏం చేయాలి? హరిబాబు లాంటి వ్యక్తులని, సుధీర్ లాంటి వ్యక్తులని ఏం చేయాలి సమాజంలో? ఈ మధ్యకాలంలో ప్రేమ అంటూ ఇట అమ్మాయిల వెనకపడి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారు, వాళ్ళకి జీవితం లేకుండా చేస్తున్నారు. అలాంటి వ్యక్తులని ఏం చేయాలి? మొత్తం మీద దీనికి సంబంధించి అసలు అపర్ణ తల్లిదండ్రులు ఏం మాట్లాడారు, ఇటు సుధీర్ ఏం చేశాడు,
సుధీర్ పరిస్థితి ఏంటి, ప్రస్తుతానికి సుధీర్ని పోలీసులు అరెస్ట్ చేశారా లేదా, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నాయుడు ఉన్నారు, నాయుడుతో ఒకసారి ఇటు అపర్ణ తల్లిదండ్రులు మాట్లాడారు, ఫేస్ టు ఫేస్ ఒక్కసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. 4 ఏళ్లుగా వెంటపడి ప్రేమించానని నమ్మబలికించి చివరికి పెద్దల్ని ఎదిరించి ఈరోజు వివాహం చేసుకున్నటువంటి ఆ ప్రియుడు గర్భంతో ఉన్న భార్యను మాత్రం ప్రేరేపించే విధంగా వేధింపులు కావడంతో ఆ తల్లి మాత్రం ఈరోజు పాల్పడింది. అసలు ఏం జరిగింది, అసలు కూతురు ఎన్నాళ్ళని పెళ్లి చేసుకుంది, అసలు ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? సార్ 3 సంవత్సరాల 8 నెలలు అవుతుంది సార్ మా పాపకి మ్యారేజ్ అయ్యి. అంటే మ్యారేజ్ అయిందని నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే స్కూల్కి వెళ్ళిన అమ్మాయిని ఈ అబ్బాయి లేపుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను మిస్సింగ్ కేసు కృష్ణారావు ఎస్ఐ గారు ఉన్నప్పుడు మిస్సింగ్ కేసు ఇచ్చాను. వాళ్ళిద్దరు కాపురం కూడా చక్కబెట్టేందుకు మీరు చేసిన ప్రయత్నంలో ఈరోజు అందరూ బాగానే ఉన్నారు. కూతురు గర్భం దాల్చింది. ఏప్రిల్ 2వ తేదీన మనవరాలను ఎత్తుకోవడానికి సిద్ధమవుతున్న ఇతరులు ఏ కష్టం ఈరోజు మీ మధ్యలో లేకుండా పోయింది? అదే సార్, ఆ రోజు ఏఎస్సి శంకర్రావు గారు ఇలాగ వెనకాల నుండి డ్రామా నేర్పించి మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వరకు వాళ్ళని ఎవరిని రెప్పించలేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇంటికి వచ్చాము. మేము ఇంటికి వచ్చిన మ్యారేజ్ చేసుకోరని అమ్మాయిని అబ్బాయిని ఇంటికి రెప్పించారు. మేము కాలు కూడా కొడుకోలేదు, తినేసి కారుతో బయలుదేరాము. ఈలోపు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మరి? అమ్మాయికి అడిగాం, అమ్మ ఒక్క నైట్ నా ఇంటికి రాంతే, నాన్న మీరందరు కలిపి నన్ను ఏది చేసేస్తారు, నేను రాను, అమ్మాయిని ఏది చేసేస్తారు అనేసి నాకంతే సరేలే మనిషి ఒక 2 రోజులు ఆగాను సార్. ఆ 3వ 4వ రోజు అమ్మాయికి 18 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు పుట్టినరోజు చేసుకుంది. ఆ పుట్టినరోజు కూడా నాకు ఒక్కగానే కూతురు నేను వదులుకోలేక నా మేనలతో వాళ్ళతో వెళ్ళి కేక్ ఇచ్చేసి నేను బయట ఉండి కేక్ ఇచ్చేసి నేను చేసి వాళ్ళకి అక్కడికి నిలబెట్టిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు మేము మ్యారేజ్ చేద్దాం అంటే సరేనమ్మా మీరు మట్టుకు మీరు చేసుకోండి, నా కుటుంబం వాళ్ళు నా పెద్దలు నా అబ్జల్లు నా అన్నములు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ నేను మాట్లాడాలి కదా, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అంటే వేరేగా ఉంటుంది కదా, నేను వాళ్ళందరిని ఒప్పించి నేను చేస్తాననేసి వాళ్ళందరిని ఒప్పించి నేను కూడా రిసెప్షన్ గ్రాండ్గా పెట్టాను. ఒక 5-6 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేశాను. అందరికీ తెలుసు, వెంగళకోణంలో మొత్తం చుట్టుపక్కల అందరికీ తెలుసు. చేసిన తర్వాత ఇంతవరకు సవ్యంగా ఉన్నారనుకున్నా సార్. నాకు తెలియదు అవి పాపం పుణ్యం. నా అల్లుడికి ఏదైనా ఆడు చదువులేదు పెద్ద, నా అల్లుడికి ఏదైనా సరే నేను ఏదో ఒకటిలా చేసి నా అల్లుడిని 10 మందిలో నిలబెట్టాలా, 10 మందిలో గౌరవంగా చేయాలా అని నేను ప్రయత్నం చేసి నేను చాలా దగ్గర కంపెనీలు అంటే నేను ఉద్యోగం ప్రయత్నం కూడా చేశాను. ఉద్యోగం ప్రయత్నంకి వెళ్ళమంటే వచ్చాడు ఆ శాస్త్రం అయినవాడు ఈ అమ్మాయి